నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెల్లంపల్లి పట్టణంలో పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో కార్టెన్ సర్చ్. ఎర్రబల్లిలో ప్రకృతి వ్యవసాయ పంట సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం. దళితుల త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలి సిపిఐ. ఎరువులు తయారీదారులు డీలర్ల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 20, 21, 22 వార్డులలో బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసు ఆధ్వర్యంలో ఉదయం 5:30 కార్టెన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బెల్లంపల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా ఉంచేందుకు, దొంగతనాలు, దోపిడీలకు తావు లేకుండా సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు, బస్సులు, సీసీ కెమెరాలు ఏర్పాటుకు పట్టణ పోలీసులు ప్రజలు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఇప్పుడు బెల్లంపల్లిలో ఉన్న పెద్ద సమస్య గంజాయి అని ఇప్పటి వరకు పోలీసులకు సవాలుగా మారిన ఒకే ఒక సమస్య గంజాయి నిర్మూలన అన్నారు. ఈ మొక్క గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా నార్కోటిక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ ను పిలిపించి అనుమానితుల వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు జరిపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్టెన్ సర్చ్ లో 45 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనపరిచినట్టు ఏసీపీ రవికుమార్ తెలిపారు. సరైన ధ్రువ పత్రాలు లేని వాహనాలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఒక కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసు వారు, సిఐలు దేవయ్య, అఫ్జలుద్దీన్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క ప్రజల రక్షణ కోసం, భద్రత కోసం చెకింగ్ చేస్తూ ఉన్నాం. ప్రతి నెలలో పొల్యూషన్ లిమిట్స్లో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి ఈ సెర్చ్ ప్రోగ్రాంలో మనకి ఒక 45 వెహికల్స్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి తగినటువంటి పేపర్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో పరిశీలిస్తాము. అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మేము వారికి తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తాము. లేని వాటికి లీగల్గా వాళ్ళకి యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాము. అట్లాగే ఒక ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ డాగ్ తోటి మనము కొన్ని హౌజెస్ని గతంలో గంజాయి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత కొన్ని సస్పెక్టెడ్ హౌజెస్ కూడా డాగ్తో మనము చెక్ చేసాము. కానీ దాంట్లో మనకు ఎలాంటి మెటీరియల్ దొరకలేదు. తర్వాత ఈ సందర్భంగా మనం ఒక ఏం మెసేజ్ ఇచ్చినామంటే, ఎవరైనా ఈ ఏరియాలో ఈ పూడిగడ్డ బస్సు ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ ఒక న్యూ పర్సన్స్ ఎవరన్నా కొత్త వాళ్ళ మూవ్మెంట్ అయినప్పుడు, ఎవరన్నా ఇక్కడ కిరాయికి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ తీసుకోవాలి. అట్లాగే ఆధార్ కార్డు అవన్నీ తీసుకోవాలి. తర్వాత పోలీస్కి సమాచారం ఇవ్వాలి. వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏమైనా అనుమానాస్పదంగా ఉంటాయని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ యొక్క గంజాయి యొక్క సమస్య, దాని యొక్క తీవ్రతను పెట్టి అట్లాంటిది కూడా ఎవరైనా అమ్మినా కానీ, తర్వాత తాగినా కానీ అది ఒకరి ద్వారా ఒకరికి సమాజానికి అంతా చెడు చేస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా సమాచారం ఇవ్వాలని మనం చెప్పడం జరిగింది. ఈ యొక్క తర్వాత కెమెరాస్ కూడా, సీసీ కెమెరాస్ను కూడా పెట్టుకోవాలి ఇంపార్టెంట్ చౌరస్తాలో అని మనం చెప్పడం జరిగింది. ప్రజలందరూ మాకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి సిద్దికళ శ్రీనివాసులు సంబేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామ పరిధిలోని దిగువ హరిజనవాడ దళితుల త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఐ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా దిగువ హరిజనవాడలో తీవ్రమైన త్రాగునీటి ఎద్దడితో దాదాపు 50 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా
అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మండల స్థాయి అధికారులు కానీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో కూర్చొని నిరసన తెలియజేశారు. అనంతరం అర్బన్ ఎస్ఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అధికారులతో చర్చించి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు విశ్వనాథ్ నాయక్, దళితవాడ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దళితులకు నీటి సమస్యను పరిష్కరించిన ప్రభుత్వ యంత్రాంగం సిగ్గు అధికారుల మొండి వైఖరి సిగ్గు అధికారుల మొండి వైఖరి ఒక్క ట్యాంకర్ నీళ్లు అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం సెట్టిపల్లె దిగువ హరిజనవాడలో దాదాపు 2 సంవత్సరాలుగా తాగడానికి నీళ్ళు లేక 50 కుటుంబాల దళితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అనేక దఫాలుగా అక్కడున్నటువంటి యంత్రాంగానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు అయ్యా మాకు తాగడానికి నీళ్లు లేవని చెప్పి అనేక దఫాలుగా కార్యాలయాల చుట్టూ, అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా కూడా తాగడానికి నీళ్లు లేక ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి దళితులందరూ కూడా దాదాపు పశువులు, గొర్రెలు, మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. కనీసం అక్కడ బోరులో తాగడానికి నీళ్లు ఉన్నాయి, కానీ అక్కడ ఒక ₹1,00,000 ఖర్చు పెడితే మొత్తం పైప్ లైన్ అంతా కూడా పూర్తి అవుతుంది. అక్కడ ఉన్నటువంటి నాయకులు ఒకరి మీద ఒకరు పోటీతో ఈ దళితులను నీళ్లు లేకుండా బలి చేస్తూ ఉన్నారు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడుగుతూ ఉన్నాం, వీళ్ళ ఓట్లు సీట్లు మీకు కావాలి. దళితులు 2 సంవత్సరాలుగా తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉంటే ఏం గాడిదలు కాస్తున్నారా అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం. గత పబ్లిక్ దాంట్లో తీసుకొని వచ్చి సార్ ఇక్కడ తాగడానికి నీళ్లు లేవు, ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు 3 రోజుల లోపల మీ తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ దాదాపు 3 వారాలు గడుస్తూ ఉంది. ఏ ఒక్క అధికారి కానీ కనీసం గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేయనటువంటి పరిస్థితి. కాబట్టి కమ్యూనిస్టు పార్టీగా అడుగుతూ ఉన్నాం, ఖచ్చితంగా 3 రోజుల లోపల ఏదో ఒకటి శాశ్వత పరిష్కారం చూపకపోతే ఖచ్చితంగా మళ్ళీ కలెక్టరేట్ వద్దకు వచ్చి ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తున్నాం. సిద్దిగల్ల శ్రీనివాసులు, సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి. బోర్ చెల్లి దాదాపు 4 నెలలు అయింది. ఓకే. అయితే జేజేఎం జలజీవన నది కింద లాస్ట్ గవర్నమెంట్లో బోర్ వేస్తారు, నీళ్లు పడ్డాయి. ఎలక్షన్ కోడ్ కారణం చేత మిగిలిన పనులు చేయకుండా ఆపేసినారు. ఓకే. అప్పటి నుండి విడవకు నీళ్ళు 3 వారాల నుండి గ్రీవెన్స్ రెగ్యులర్గా స్టేట్మెంట్ ఇస్తున్నాం, కలెక్టర్ గారిని కలుస్తున్నాం. మొన్న లాస్ట్ టైం అంటే మీరు ఎన్నిసార్లు కలెక్టర్కి ఇచ్చినా కలెక్టర్ మాకు రాసినా మాకు పైనుంచి నిధులు రావాలా, మేమేం చేయలేం బ్రదర్. ఆ ఫైల్ కలెక్టర్ గారి దగ్గర పెండింగ్ ఉండాలి, ఆ పెండింగ్ ఉన్నటువంటి ఫైల్ను శాంక్షన్ చేయమను మేము బిగిస్తామని మీ పైన చూస్తున్నాం. కాబట్టి దయచేసి వీళ్ళంతా గట్టిగా పేదరికంలో ఉండాలి. వీళ్ళు కూలి పోవాలి, ప్రతి ఇంట్లో ఆవులు ఉంటాయి, మేకలు కూలి ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. వీళ్ళకి నీళ్ళు లేక వాటికి నీళ్ళు లేక దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక ట్యాంకర్ నీళ్లు ప్రొవైడ్ చేయని దుర్మార్గ స్థితిలో ప్రభుత్వం ఉందా చెప్పండి. నేను దీనికి మీరు కలెక్టర్ గారు నోటీస్ తీసుకెళ్ళి ఇమీడియట్గా చర్య తీసుకునేందుకు చర్య తీసుకోకపోతే మళ్ళీ వచ్చి కూర్చుంటాం సార్. ఎందుకంటే అక్కడ బోర్ వేసి నీళ్లు ఉన్నాయి రెడీగా, ఆ నీళ్లు 40-45 వేలు పెడితే ఏదో చిన్న పని జరిగే దానికోసం వీళ్ళు అక్కడ 2 వర్గాల మధ్య వాళ్ళతో ఈ దళితులు అన్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ఏదైనా అయ్యేటట్టు చూడమని చెప్పి మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం సార్. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండలం పార్తిలోని మల్లిరెడ్డిపల్లి పంచాయతీ ఎర్రబల్లిలో జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ వారు రైతులకు పంటల సాగు విధానంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తనకలు మండలం వ్యవసాయ అధికారి శ్రీహరి నాయక్, కదిరి అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా రైతులకు న్యూట్రిషన్ గార్డెన్ విత్తనాలు కిట్ను జనజాగృతి సంస్థ వారు వ్యవసాయ శాఖ అధికారులు చేతుల మీదుగా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీహరి నాయక్, కదరి వ్యవసాయ సహాయ సంచాలకులు సమీవుల్లా మరియు జనజాగృతి సంస్థ సిఆర్పీలు గరుడప్ప, శ్రీనాథ్ రెడ్డి, రమణ నాయక్, వెంకటేష్, విశ్వనాథ్, కిరణ్ కుమార్ రెడ్డి, ధరణి, హరీష్ గ్రామ రైతులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ బీడు అనేది పెట్టుకోకూడదు. ఏదో ఒక పంట పెట్టిండాలి. పెడితేనే రేపు మీకు ఏదో ఒకటి ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఏదైనా ప్రకటిస్తే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్కనోనికి పెట్టకుండా పంట అనేది పెట్టుకోవాలి. మీకు నచ్చిన పంట తక్కువ పెట్టుబడి ఏదైతే అనిపిస్తుంది. జనజాగృతి సంస్థ మొన్న కూడా నేను పోయి దాంట్లో చూసాను, ట్రాక్టర్తో వేపించారు. కనీసం మీరు ఒకసారి దున్నుకుంటే వాళ్ళు విత్తనం వేపిస్తారు. అదైనా మంచిదే కదా. మళ్ళీ ఆ విత్తనాన్ని వాళ్ళే అనుకోవచ్చు. అంతకంటే ఏం కావాలి. చూడు, వాటర్ కూడా ఆ పంటకి వేసిన పంటకి మధ్యలో ఒకసారి వాటర్ కూడా వాళ్ళే ఇంకేం కావాలా. సంస్థ ఆలోచించి బీడు భూములు పెట్టుకోకూడదు రైతులు అని చెప్పేసి మీ వ్యవసాయాన్ని వాళ్ళే విత్తనాలు తెచ్చి వాళ్ళే మీ పొలంలో విత్తనాలు వేయించి మళ్ళీ వాళ్ళే మందులు కొట్టించి వాళ్ళే నీళ్లు పోపిస్తే అంటే మనం చేసే వ్యవసాయాన్ని పక్కన వాళ్ళు లాక్కుంటున్నారు. చూడు, కాబట్టి రైతులు బాగా గమనించాలి. భావి తరాల్లో మనం ఏమైపోతున్నాం అనేది మీరు ఆలోచించాలి. పంటలు పెట్టేది బాగా ఖర్చుతో కూడుకున్న పని అంటే ఏది తక్కువ పెట్టుబడితో ఉందో అవి మనం వేసుకుంటే మీకు ఆ తక్కువ పెట్టుబడితో పెట్టిన పంట ద్వారా వచ్చిన లాభంతోనే మళ్ళీ ఎక్కువ పెట్టుబడి పంటలు పెట్టుకొని లాభాన్ని ఆర్జించవచ్చు. ఇది గమనించాలి. మీరు పురువే పంటలు పెట్టుకోకపోతే మన భూమిని వేరే వాడు వచ్చి పంటలు పెట్టే అవకాశాన్ని మనమే కల్పిస్తాము. ఇప్పుడు కూలికి పోతే సరిపోతుందని మీరు కూలికి పోతారు. కష్ట సమయంలో నాకు అండగా ఉన్న అందరికీ పాదాభివందనం. నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొంటిని జైలుకు పంపి నన్ను జగమొంటిని చేస్తారు. ఈ కష్ట సమయంలో తనకు బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలకు, తన కుటుంబానికి అండగా ఉన్న తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాదాభివందనాలు చేశారు. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత మాట్లాడుతూ, నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను అసలే మొంటిని. నన్ను జైలుకు పంపించి జగమొంటిని చేశారు అని తేల్చి చెప్పారు. తన తప్పు లేకుండానే జైల్లో వేశారన్నారు. తనను అక్రమంగా, అన్యాయంగా కేవలం రాజకీయ కక్షతోనే జైలుకు పంపించారన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని శపథం చేశారు. సమయం ఖచ్చితంగా వస్తుందని అప్పుడు ఖచ్చితంగా స్పష్టం చేశారు. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటానని ప్రకటించారు. 18 సంవత్సరాల నేను రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉన్నానని, కానీ వ్యక్తిగతంగా తనకు, కుటుంబానికి, తన పిల్లలకు దూరంగా ఇంతకాలంగా ఎప్పుడూ లేనని భావోద్వేగానికి ప్రసంగం చేశారు. తన సోదరుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మరియు బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है. हम लड़ेंगे. हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం. అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana. Jai Hind. రాష్ట్రంలో ఎక్కడ డీఏపీ
యూరియా తునికలు ధరల్లో తేడాలు లేకుండా డీలర్లు చూసుకోవాలి. కొత్త చట్టాలను అనుసరించి నడుచుకోవాలి. రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు. ఎరువులు తయారీదారులు డీలర్ల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రతి అడుగులలో రైతును ఆదుకునేందుకు అంకిత భావంతో పనిచేస్తుంది. రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగుల మందు తయారీదారులు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యూరియా, DAP ఎరువులు, పురుగు మందులు అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కొలతల ధరల్లో తేడా లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రైతు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనే ఉందన్నారు. బరువు MRPSలో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జనవరి నుంచి అమల్లోకి వచ్చిన యూనిట్ సెల్ ప్రెస్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. First of all, thank you so much. ఎందుకంటే first of its kind, I think when we had an interaction with DAP, urea manufacturers as well as dealers. So, Andhra Pradesh ప్రభుత్వం తరఫున మా సివిల్ సప్లైస్ విభాగం తరఫున మా లీగల్ మెట్రాలజీ విభాగం తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని అందరికీ కూడా ధన్యవాదాలు. కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత రైతుల పైన ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి. రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. చేసే ప్రతి కార్యక్రమంలో కూడా రైతును దృష్టిలో పెట్టుకుని అండగా నిలబడాలి, ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మేము పబ్లిక్లో కానివ్వండి లేదా మా అంతర్గత చర్చల్లో కానివ్వండి నిరంతరం రైతాంగం కోసం మేము ఈ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యక్రమం ధాన్యం సేకరణ. సో రైతుకి గిట్టుబాటు ధర అందించాలి. ఎంత విస్తీర్ణంలో రాష్ట్రంలో ధాన్యం పండిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని దానిపైనే మనం ప్రజలకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము ఖరీఫ్ మాసానికి సిద్ధమవుతా ఉన్నాం. ఆ కాంటెక్స్లో అంటే తెలుగు అందరికి పర్లేదా లేకపోతే షుడ్ ఐ ఇస్ ఓకేనా? ఓకే. సో ఆ కాంటెక్స్లో చాలా ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం DAP యూరియా ధరల్లో తేడా ఉంటుంది, రైతుకి ఇబ్బంది కలుగుతుంది, షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది, మాకు సరుకులు ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేదని మా మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ చెప్తున్నా కూడా ఎక్కడో విధంగా బ్లాక్ మార్కెటింగు ఈ రైతుని ఇబ్బంది పడే కొన్ని సమస్యలు చాలా స్పష్టంగా మా దృష్టికి వస్తున్నప్పుడు నేను సజెస్ట్ చేశాను మన లీగల్ మెట్రాలజీ విభాగాన్ని ఒకసారి మనం పిలిపించుకుని మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఆలోచన తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. చట్టాల్లో ఉన్న వివిధ సెక్షన్స్ గురించి మీకు ఒక అవగాహన తీసుకురావడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశారు. అది దేనికోసం అంటే సహజంగా ప్రభుత్వాలు కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు లేదా ప్రజల ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయో చూసి దాని ప్రకారంగా మనం మార్పులు తీసుకొస్తూ ఉంటాం. సో అప్డేట్ అవ్వాల్సిన బాధ్యత మీకుంటుంది, తెలపాల్సిన బాధ్యత కూడా మాకుంటుంది. ఇప్పుడు మీ సాధారణంగా మీ షాప్ దగ్గరకు వచ్చి మేము చెక్ చేసినప్పుడు వెయిటేజ్లో కానివ్వండి లేకపోతే రేట్లో కానివ్వండి తేడా ఉందని అనడానికి మా దగ్గర కూడా ఆ విధమైన చట్టం ఉండాలి. ఆ చట్టం యొక్క సమాచారం మీ దగ్గర కూడా తెలియాలి. ఎందుకంటే వ్యాపారస్తులు అందరూ కూడా ఆ విధంగా ఫాలో అవుతారని నేను అనుకోను. ఎందుకంటే మీకున్న సమస్యలు మీకుంటాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఫర్టిలైజర్ డీలర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు సరఫరా చేసే ఈ DAP కానివ్వండి యూరియా కానివ్వండి ఒకే ఒక ఆలోచనతోటి మనం ముందుకెళ్దాం. అదేంటంటే దేనికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసామంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం నో కాంప్రమైజ్ ఆన్ క్వాంటిటీ అండ్ ప్రైస్. క్వాలిటీ చెక్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు, కానీ క్వాంటిటీను ప్రైస్లో మాత్రం ఎక్కడ కూడా వేరియన్స్ రాకూడదు. DAP కానీ యూరియా కానీ రైతులు పాపం చాలా కష్టాల్లో వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పంట పండిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో కూడా వాళ్ళు మళ్ళీ కష్టపడి దుకాణం దగ్గరికి వచ్చి కొనుక్కుందాం అనుకున్నప్పుడు అనుకున్న దానికన్నా 100 రూపాయలు చెల్లించమన్నప్పుడు
మోసం జరిగిపోతుందనే భావన వాళ్ళు ఏర్పడుతుంది. ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది, మీతో పాటు మాకు ఉంటుంది. ఇప్పుడు మా లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి మేము వివిధ జిల్లాల్లో ఇన్ని చోట్ల మేము చెక్ చేస్తే నేనే ఆశ్చర్యపోయాను. 233 కేసులు బుక్ చేశారు, 233 కేసెస్ మన రాష్ట్రంలో. సరే, వివిధ కంపెనీలు మీకున్న ఇబ్బందులు, మరి అది ఏం జరిగిందో బిట్వీన్ యూ అండ్ ద డీలర్స్ కమ్యూనికేషన్ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, సమస్య అనేది గుర్తించాం. సమస్య గుర్తించాం కాబట్టి అదేదో మిమ్మల్ని పెనలైజ్ చేస్తే మాకేదో ఇక్కడ సంతోషకరంగా ఉంటామని కాదు. మీలో ఆ చైతన్యం తీసుకురావాలి, మీకు కూడా తెలియాలి మన బాధ్యత ఏంటనేది. ఎందుకంటే రైతు పాపం 100 గ్రాములైనా కిలో అయినా తేడా ఉన్నప్పుడు తేడా ఉందని అనుకుంటారు తప్ప పర్లేదు సహజం అని అనుకోరు. ఇందాక నాకు రామ్కుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్లో 1 or 2 కిలోస్ ఒక్కొక్క బ్యాగ్లో తగ్గిపోతే వెయిటేజ్ అనేది మనం చేసి అందించాలి రైతుకి. వెయింగ్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనం వచ్చిన బ్యాగ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ బ్యాగ్ తీసుకెళ్ళమన్నప్పుడు మొన్న పత్రికల్లో కూడా చూసాం. మనం రవాణా ఖర్చులు కూడా రైతులపైనే మనం భారం పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. ఆ సందర్భంలో మనం అందరం కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుంచి మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇబ్బందుల గురించి మీరు ప్రస్తావించండి. అంటే ఇది నా ఓపెనింగ్ రిమార్క్స్ కాబట్టి విల్ గివ్ యూ సమ్ టైమ్ టు షేర్ యువర్ ఒపీనియన్ అండ్ థాట్స్. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. మేము ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలో, మా డిపార్ట్మెంట్ నుంచి ఏం చేయాలో తప్పకుండా మేము స్పందిస్తాం. కానీ దయచేసి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా రైతుని ఇబ్బంది పెట్టే విధంగా డిఏపి కానీ యూరియా కానీ కొలతల్లో తేడా ఉండకూడదు, రేట్లో కూడా తేడా ఉండకూడదు. నిర్దేశించిన మేరకు ఎంఆర్పి ప్రైస్ ప్రకారంగానే ఆ కొనుగోలు జరగాలి, ఆ విక్రయం జరగాలి. అందులో మాత్రం ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎందుకంటే కంపెనీలు సహజంగా వాళ్ళు మీరు చేసే మ్యానుఫ్యాక్చరింగ్కి మీకు ఆ బాధ్యతలు లేకపోవచ్చు అని అనుకోవచ్చు క్షేత్రస్థాయిలో. కానీ ఆఫ్టర్ ఆల్ ఎవరైతే రీటైల్ అమ్ముతున్నారో వాళ్ళు దే ఆర్ యువర్ డీలర్స్. సో ఆ డీలర్స్తో మీ ఇంటరాక్షన్లో కానివ్వండి, లేకపోతే మీరు ఇచ్చే కమ్యూనికేషన్లో కానివ్వండి, పదే ఈ విషయాలు తీసుకురావాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా మేము కూడా మా సిబ్బందిని పెంచుకుంటాం. సిబ్బందిని పెంచుకుని మేము క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదని మా భావన ఉన్నా కూడా వినియోగదారుల తరఫున మేము నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా మా పైన ఉంటుంది. ఇట్స్ ఆ డ్యూటీ. కన్జ్యూమర్ అఫేర్స్ అట్ ద సేమ్ టైం లీగల్ మెట్రాలజీ దే హ్యావ్ అన్ యాక్ట్, దే హ్యావ్ అ రూల్ టు ఎస్టాబ్లిష్ అండ్ మేక్ షూర్ దట్ దిస్ హ్యాపన్స్ అట్ ద గ్రౌండ్ లెవెల్. అది ఎన్ఫోర్స్మెంట్ అనేది మా బాధ్యత. ఆ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా దయచేసి మీరు ఏవైతే వివిధ చట్టాల గురించి మీకు అవగాహన వచ్చేటట్టు ప్రయత్నం చేశారో వాటి గురించి మీరు తెలుసుకోండి. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మీరు సహకరించండి. మేము గవర్నమెంట్ తరఫు నుంచి రైతుకు మాత్రం ఆ భరోసా 100% ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెల్లంపల్లి పట్టణంలో పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో కార్టెన్ సర్చ్. ఎర్రబల్లిలో ప్రకృతి వ్యవసాయ పంట సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం. దళితుల త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలి సిపిఐ. ఎరువులు తయారీదారులు డీలర్ల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.